తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వాసులను చిరుత భయం ఇంకా వెంటాడుతోంది. వారం రోజులు గడుస్తున్నా చిరుత జాడ చిక్కకపోవడంతో శివారు ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు. చీకటి పడితే చాలు ఏ మూల నుండి ఎక్కడ దాడి చేస్తుందో అని హడలిపోతున్నారు. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారి భరణి ఆధ్వర్యంలో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 50 ట్రాప్ కెమెరాలు 2 బోన్లను ఏర్పాటు చేశారు. గుర్తించేందుకు థర్మల్ డ్రోన్ కూడా వినియోగించనున్నారు. ఎలాగైనా చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చెప్పిన ఏరియా మొత్తం దివాన్ చెరువు, ఆర్ఎఫ్, ఆటో నగర్ ఈ ఏరియాలో ఉంది. దాని వల్ల ఏం చేస్తున్నాము, నగర్ దీనిపై మరింత సమాచారం మా తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి విజయ్ కృష్ణ అందిస్తారు. ప్రాంతవాసుల్ని చిరుత భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. గత వారం రోజులుగా కూడా ఈ చిరుత లాలా చెరువు అటవీ ప్రాంతంలో సంచరిస్తుందనే సమాచారం రావడంతో ఈ ప్రాంతవాసులంతా కూడా తీవ్ర భయాందోళన చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నెల 5వ తేదీ రాత్రి జాతీయ రహదారి 16 జాతీయ రహదారి పై నుండి ఈ చిరుత ఒక జంతువుని నోటి ఖర్చుకుని ఈ రోడ్ క్రాస్ చేస్తున్నట్టుగా కొందరు వాహనదారులు అయితే గుర్తించారు. అయితే మరుసటి రోజు అంటే 6వ తేదీ రాత్రి స్థానికంగా ఉన్న దూరదర్శన్ కేంద్రంలో ఉన్న సీసీ ఫుటేజ్లో చిరుత ఒక పందిని వెంబడిస్తూ వెళ్తున్న దృశ్యాలు అయితే సీసీ ఫుటేజ్లు అయితే రికార్డ్ అయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా కూడా అటవీ అధికారులు అయితే గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులంతా కూడా రంగంలో దిగిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడైతే ఈ అటవీ వనం ఉంది. రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో ఫారెస్ట్ రేంజ్ సమీపంలో దాదాపు 500 ఎకరాల అటవీ వనం అయితే ఉంది. దీంట్లో ఈ పులి సంచరిస్తున్నట్లుగా, ఈ చిరుత సంచరిస్తున్నట్లుగా అయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ చిరుతని గుర్తించేందుకు వీరైతే ట్రాప్ కెమెరాలను అయితే అమర్చారు. ట్రాప్ కెమెరాల్లో ఈ నెల 7వ తేదీ రాత్రి ఆటో నగర్ వద్ద ఒక ప్రహరీ గోడపై నుండి ఈ చిరుత వెళ్తున్నట్లుగా కూడా ట్రాప్ కెమెరాలు రికార్డ్ అయ్యాయి దృశ్యాలు. అయితే అనంతరం ఈ చిరుత జాడ అయితే అక్కడ కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఆ రోజు నుంచి కూడా ఈ ట్రాప్ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ట్రాప్ కెమెరాలు ఈ అటవీ వనంలో ఈ పులి ఈ చిరుత సంచరిస్తున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ట్రాప్ కెమెరాలు మారుస్తూ కూడా ఈ అధికారులు అయితే ఈ చిరుత ఈ గుర్తించేందుకు అయితే పూర్తిస్థాయిలో ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. చిరుతను బంధించేందుకు బోన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. బోన్లో జంతువుని ఎరగా వేసి చిరుతను పట్టుకునేందుకు అయితే అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తూర్పుగోదావరి జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి భరణి ఆధ్వర్యంలో అయితే ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. పూర్తిగా ఈ అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. గత 3 రోజులుగా చూసుకుంటే ఈ చిరుత సంచరిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది, కానీ ఎక్కడ కూడా చిరుత జాడ అయితే తెలియని పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో ఈ ప్రాంతవాసులంతా కూడా భయాందోళన చెందుతున్నారు. సాయంత్రం 6 అయితే చాలు బయటికి రావాలంటే బిక్కుబిక్కుమంటున్న పరిస్థితులు అయితే ఈ ప్రాంతవాసులు అయితే ప్రధానంగా ఉన్నారని చెప్పుకోవాలి. అయితే అధికారులు ఏదైతే అలర్ట్ చేశారో దివాన్ చెరువు, శ్రీరామ్ నగర్, స్వరూప్ నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు ఈ ప్రాంతాలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నివాసిత ప్రాంతాలు, జన వాసాలతో కూడుకున్న ప్రాంతాలు కావడంతో ఈ ప్రాంతవాసులంతా కూడా భయాందోళన చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే చిరుత మాత్రం ఎక్కడా కూడా ఎటువంటి పశువులపైన కానీ మనుషులపైన కానీ ఎక్కడ దాడి చేసిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. అయితే ఈ చిరుతను మాత్రం క్షేమంగా అది ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చిందో అటవీ ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు అయితే అధికార యంత్రాంగం, ఫారెస్ట్ అధికారులతో పాటు ఇతర అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కలిసి పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రజలను అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. సాయంత్రం వేళల్లో పిల్లలను ఒంటరిగా వదలొద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒంటరిగా ఎవరు కూడా ఈ ప్రాంతాలకు బయటకు వచ్చిన సమయంలో ఒక్కరూ ఎవరు రావద్దు, టార్చ్ లైట్ కూడా ఖచ్చితంగా ఉపయోగించాలని కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ చిరుత సంచారం ఈ ప్రాంతవాసులను అయితే ఇంకా భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు మాత్రం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్న నేపథ్యం అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఈ చిరుత సంచారాన్ని గుర్తించేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే
డ్రోన్ కెమెరాకు ఈ చిరుత చిక్కపోవడంతో థర్మల్ డ్రోన్ ద్వారా ఈ చిరుతను పట్టుకునేందుకు అయితే ఈ రోజు నుంచి థర్మల్ డ్రోన్ ద్వారా ఆపరేషన్ మొదలు పెట్టనున్నారు. ఈ థర్మల్ డ్రోన్ ప్రత్యేకత, ఈ థర్మల్ డ్రోన్ ఏదైతే డీప్ ఫారెస్ట్ ఉంటుందో ఆ డీప్ ఫారెస్ట్ లో కూడా, దట్టమైన ఫారెస్ట్ లో కూడా అక్కడ నుంచి ఇది ఫోటోగ్రాఫ్లు కావచ్చు, వీడియోని కూడా ఫుటేజ్ ని తీసుకోగల సామర్థ్యం అయితే ఈ థర్మల్ డ్రోన్కి ఉందని అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ చిరుతను ఎట్టి పరిస్థితుల్లో చిరుతను బంధించి ఈ ప్రాంతవాసుల్లో భయాందోళన తొలగించి చిరుతను క్షేమంగా అటవీలో వదిలేయడానికి అయితే అధికారులు అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి విజయ్ కృష్ణ, 6 టీవీ. రాజమండ్రి ప్రాంతవాసుల్ని చిరుత భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. గత వారం ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న